శివాలయం కాదండోయ్, ప్రదోష మండపం. మీరు ఆంధ్ర వాళ్ళు కదా, మేము అరవాళ్ళంలేండి. ఆంధ్ర సైడ్ లేదండి ప్రదోష మండపం. మీకు ఇక్కడ శివాలయాలే ఉంటాయి. ఎందుకంటే పూర్వకాలంలో, ఇప్పుడు డాక్టర్లు వచ్చారులేండి, వీళ్ళ దుంపల దగ్గర డాక్టర్లు, పాపం డాక్టరు పేరు ఇంతేనండి. వాడు మిషన్లు అన్నీ చెప్పేస్తానండి, బ్లడ్ టెస్ట్తో సహా, మొత్తం స్కాన్తో సహా అన్నీ కూడా మిషన్లే చెప్తున్నాయి. ఇదివరకు అమ్మకి 9 మాసాలు 10 మాసాలు వచ్చి కంఠానికి ఇబ్బంది అయినప్పుడు మంత్రసాని అంటారు, తెలుసు కదండి. మంత్రసాని అంటారు. మంత్రసాన్లు వచ్చేసి వాళ్ళు పిల్లల్ని కనేటట్టు ఉపాయం చేసేవారు. కష్టమైందనుకోండి, ఆ ఇంటి యజమాని పిలిచేవారు. ఆ ఇంటి యజమాని పిలిచి ఊర్లో శివాలయం ఉంటే ఆ శివాలయం దగ్గరికి వెళ్ళేసి ఆ పూజారి గారిని లేపి, ఆ పూజారి గారికి చెప్పయ్యా, మా బిడ్డ కంఠం ఇబ్బందిగా ఉందయ్యా, మా కోడలో మా కూతురు కంఠం ఇబ్బందిగా ఉంది, కాస్త మీరు సహకరిస్తే బాగుంటుందయ్యా అంటారు. ఎంపటిని స్నానం చేసి, అర్ధరాత్రి అయినా సరే స్నానం చేసి పూజారి గుడిలోకి వెళ్ళి ఆ తాళం తీసి స్వామివారి యొక్క ఆలయం తెరచి, అక్కడ చరనంది అని ఒక నంది ఉంటుంది, లోపల స్థిరనంది బయట ఉంటుంది. ఆ చరనందిని ఏం చేస్తారంటే, ఏ ఇంటి పక్కనైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఆ నందిని ఆ ముఖంగా తిప్పినప్పుడు చక్కగా ప్రశాంతమైన డెలివరీ జరిగింది. ప్రశాంతంగా కంటది ఆ అమ్మ. అంటే ఓం తత్సాత్ మాట్లాడద్దండి. ప్రశాంతంగా తల్లి ప్రసవిస్తుంది బిడ్డని. అంటే నందీశ్వరుడు ధర్మస్వరూపుడు, వాహన నందీశ్వర వసుదలో మహేశ్వర. అంటే ధర్మస్వరూపమైన నందిని వాహనంగా తీసుకున్నాడు ఈశ్వరుడు. అంటే ఎంత ధర్మం 4 పాదాలు ఉండాలి. ఒరే నువ్వు అధర్మం నడిచాడు వాడు నాశనం అయిపోయాడు అంటారు. చూడండి, ధర్మంగా నడిచాడు, ఎన్ని కష్టాలు పడ్డా నిలబడి ఉన్నాడు అంటారు. ధర్మంగా నడిచిన వాడు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కష్టాలు పడితే ఏముందండి, వాడు ధర్మంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నలుగురిలో ఒక మనిషిలాగా నిలిచాడు అని చెప్తారు. వాడు ఎంత కోటీశ్వరుడైనా సరే వాడికి ఏదన్నా ఆపద వచ్చిందనుకో, అధర్మంగా నలుగురిని పాపం నాశనం చేశాడు కాబట్టి వీడు నాశనం అయిపోయాడు అంటారు. అది ఇప్పుడు తెలియదండి. పంట పండంగా నాటంగానే పంట వస్తుందా? 3 నెలలకు 6 నెలలకు పంట వస్తుంది. చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ చేసిన వెంపటే ఫలితం రాదు. దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం మీకు ఫలితం వస్తుంది. కాబట్టి అది మనకు ప్రదోష మండపం. ఆ ప్రదోష మండపంలో మనకు 2 పక్షాలు ఉన్నాయి, కృష్ణపక్షం, శుక్లపక్షం. కృష్ణపక్షంలో త్రయోదశి అంటే అమావాస్య ముందు వచ్చే త్రయోదశి, ప్రదోషకాలం 4:30, 6 ఆ టైంలో నందీశ్వరునికి అభిషేకం చేస్తే మీ కర్మలన్నీ పోతాయి. చూడండి, చాలామంది హస్తరేఖలు చూసి చెప్తారు, లలాట రేఖలు చూసి చెప్తారు, జాతక చక్రం వేసి చెప్తారు మీ గ్రహస్థితి ఎలా ఉంది, ఎప్పుడు ఏం జరిగిద్ది అని. జ్యోతిష్కులు, అయ్యో జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాం, మా జాతకం బాగుంది. చిలక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాం, అక్కడ మా బాగానే చెప్పాడు. అయ్యో హస్తరేఖలు చూసి బాగా చెప్పారు, లలాట రేఖలు చూసి బాగా చెప్పారు, అన్నీ బాగా చెప్పారు. కానీ ఒక అడుగు కూడా ముందుకు జరగట్లా, కొంచెం కూడా జరగట్లేదు. అంటే దేనివలన? మంచివారిని హింసించిన, మీ తోబుట్టువులను కష్టపెట్టిన ఇంటికి ఆడపిల్ల రాదండి. అంటే మీ యొక్క వచ్చిన కోడల యొక్క ప్రవర్తన బట్టి రాదు ఆడపిల్ల. ఇంటి ఆడపిల్ల ఇంటిలోకి వచ్చి కూర్చొని అంటే నట్టింట్లో కూర్చొని ఇంత అన్నం ఇస్త్రాకేసి అన్నం పెట్టి నీకు తోసిన దార పోగిచ్చినా కూడా మా అమ్మ అండి పొట్టు చేరిచ్చిందండోయ్ పుట్టి. మరి పక్క తోటికోళ్ళు ఊరుకోరండి, పక్క ఊళ్ళోళ్ళు ఏమని అనుకుంటారేమో. మా అమ్మ పిలిస్తే 1000 రూపాయలు ఇచ్చింది, 10,000 ఇచ్చింది, 1,00,000 రూపాయలు ఇచ్చింది, బంగారం కూడా కొన్నదండోయ్ మా వదిన అని చెప్పుకుంటారు.
అట్లాగా గొప్ప గొప్ప ఆడపిల్లలు ఏడ్చినా కానీ, మహాత్ముల్ని కష్టపెట్టినా దూషించినా కానీ, మంచివారి జోలికి పోయినా కానీ, ఎవరి జోలికన్నా పోని, వాళ్ళు తిరిగి మిమ్మల్ని కొట్టకుండా మాటలు అడగకుండా ఉన్నారనుకోండి, అది మీకు కానీ, మీ బిడ్డలకు కానీ, మీ మనవళ్ళకు కానీ 7 తరాలు మీరు ఆ కర్మను అనుభవించాలి. అందువల్ల మీకు కనిపించదండి హస్తరేఖల ఎందు కానీ, లలాట రేఖల ఎందు, జాతక చక్రం ఎందు కానీ. అప్పుడు మీకు దానికి పరిష్కారం అండి. ఎక్కడికి వెళ్ళి హోమాలు యజ్ఞాలు ఏం చేసినా పోదండి. నందీశ్వరుడికి ప్రదోష కాలంలో అభిషేకం చేసుకుంటే మీ కర్మలన్నీ పోతాయి. మీ బిడ్డలకు పట్టిన కర్మలు, మహాత్ములు కష్టపడ్డా, మీ ఆడబిడ్డలు కష్టపడ్డా, ఎవరెవరు బాధలు పడ్డా కూడా అవి మొత్తం పోతాయి. సరే, నేను ఈరోజు అభిషేకం చేసుకుని రేపు నుంచి అందరిని తిడతాను, ఆడపిల్లలను తిడతానన్నా అనుకోండి, ఇక నేనేం చేయలేనండి. అంటే మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, మళ్ళీ అది ఉత్పన్నం కాకూడదు మళ్ళీ. కాబట్టి ప్రదోష మండపం అది. ఆ ప్రదోష మండపంలో నందీశ్వరుడికి విశేషంగా అర్చన జరిగింది, తర్వాత ఈశ్వరుడికి జరిగింది. ఓం తత్సత్. నానా కుంచిత పాదం పెట్టండి అందరికీ.